ఆయన చెప్పినాడు అంటే అది ఖచ్చితంగా సత్యమవుతుంది అని అర్థం అన్నమాట. కాబట్టి ఆయన చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అందరికీ కూడా బుద్ధిని కలిగింపజేసింది అనే. అంతేకాకుండా మన వాళ్ళు అనుకుంటుంటాం భూత ప్రేత పిశాచాదులు ఉంటాయా అంటే ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే మన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి చేయలేని పరిస్థితిలో ఉంటారు. అందుకే మన వాళ్ళు చెప్తుంటారు మన పూర్వీకులు ఏకేజ అస్మత్కులే జాత, మన కులంలో ఎవరైతే పుట్టి ఉంటారో వారికి కూడా నరకం నుంచి ఈ నీళ్లు తాగి వాళ్ళు కూడా ఉద్ధతిని పొందాలి అని చెప్తుంటారన్నమాట. అదే విధంగా మనం ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మనకు ఆ ఉద్ధతి అనేటువంటిది మన పూర్వీకులకు మన తర్వాత తరాలకు కూడా 10 తరాల తర్వాత కూడా ఆ యొక్క పుణ్యార్జన కూడా లభిస్తుంది అని చెప్పి ఈ అశ్వత్థ కళ్యాణం అనేటువంటి కార్యక్రమంలో మనకు లభింపజేస్తుంది అని చెప్పి చెప్తున్నారన్నమాట. కాబట్టి మనము కూడా ఆ యొక్క నారాయణ స్వామిని, దీనికి సాక్షాత్తు కృష్ణుడే అధిష్టాన దేవతగా, అదే నారాయణుడే అధిష్టాన దేవతగా ఉంటాడు. కాబట్టి అందరూ కూడా నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని మాత్రమే మనసులో ఉచ్చారణ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇలాంటి సదవకాశాలు మనకు జీవితంలో ఒకసారి 2 సార్లు వస్తుంటాయి. ఇదంతా బోనస్ లాంటిది అనమాట. మనకు రోజు చేసుకుంటుంటాం, అది నిత్యము జరుగుతుంటాయి. నిత్యము జీతం ఏ విధంగా వస్తుంటుందో అది వస్తుంటాయి. కానీ ఇలాంటిది బోనస్ లాంటిది అనమాట. సంవత్సరానికో 2 సంవత్సరాలకు మనం చేసేటువంటి ఇలాంటి కార్యక్రమాల్లో ఈ పుణ్యార్జన మన ఖాతాలో వేసుకునే దానికి మంచి అవకాశమైనటువంటిది మనకు లభింపజేసినాడు మన ఈ ఖాళీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా. కాబట్టి దీన్ని సదవకాశంగా బాగా భావన చేసుకొని అందరూ కూడా ఆ యొక్క పరమాత్మ నామాన్ని మాత్రమే ఉచ్చారణ చేసుకుంటూ అందరూ కూడా దైవ నామస్మరణ చేస్తూ ఉండాలి. లేదంటే ఏదైనా సరే నామస్మరణ దీన్ని అనేటువంటిది చేస్తూ ఈ యొక్క కాలాన్ని వృధా చేసుకోకుండా, మన జీవితాన్ని వృధా చేసుకోకుండా ఎప్పుడు చూడండి. ఎందుకంటే మన భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆ 84 లక్షల జీవరాశుల్లో మానవుడు మాత్రమే ఈ విధంగా బుద్ధతిని పొందేదానికి అవకాశం ఇస్తాడు. కాబట్టి ఈ అవకాశాన్ని బాగా మనం సద్వినియోగం చేసుకుంటే మన జీవితాలు కృతార్థమైపోతాయి. అంటే మనం చివరిగా వచ్చేసినాం, ఇంకా మళ్ళీ భగవంతునిలోకి చేరేదానికి అవకాశం. ఇవన్నీ కూడా మళ్ళీ పుట్టకుండా ఉండాలి, పునరావృత్తి రహిత శివ సాయుధ్యాన్ని పొందాలి. మళ్ళీ పుట్టినామంటే ఏ కాలంలో పుడతాము కూడా తెలియదు, అంటే ఏ జీవరాశిలో పుడతాము కూడా తెలియదు. అందుకే మహన్యాసములకు ఏకాదశ రుద్రాభిషేకం మహన్యాసం అనేటువంటి చేస్తారన్నమాట. ఆ చేసినప్పుడు శంకరస్య చరితా కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాదసేవనం సంభవంతు మమ జన్మని అని చెప్తారనమాట. ఏమిరా అంటే, అయ్యా నాకు ఒకవేళ జన్మ అంటూ ఉంటే, మరుసటి జన్మ అంటూ ఉంటే ఆ జన్మలో కూడా మానవ జన్మనే ఉండాలి. ఎందుకంటే మిగతా ఎంత పెద్ద జంతువైనా, సింహమైనా కూడా, యొక్క అడవికి రాజైన సింహమైనా కూడా ఇక్కడికి వచ్చి ఇలా విధంగా పూజ చేయలేదు. ఆ పుణ్యార్జన తన ఖాతాలో వేసుకోలేదు. మానవునికి మాత్రమే ఇచ్చినాడు. చూడండి, ఆ సర్వ సౌభాగ్యాన్ని మానవునికి మాత్రమే ఇచ్చినాడు. కాబట్టి దీన్ని మనమందరూ కూడా సద్వినియోగం చేసుకొని మనము కృతార్థులము, మన వంశాలు, మన యొక్క కాలనీ అందరూ కూడా కృతార్థులం కావాలి అని చెప్పి ప్రార్థన చేసుకొని, ఎందుకంటే మనం బాగుంటే అందరూ బాగుండాలి అనే సంకల్పాన్ని కూడా అనుకోవాలి. మనమే బాగుండాలి అనుకోకూడదు, అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి ఆ యొక్క సంకల్పాన్ని కూడా ఉచ్చారణ చేసుకొని అందరూ నమో నారాయణాయ అనుకుంటా ఉండండి. హర నమః పార హర మహాదేవ శంభో శంకరానండి. లక్ష్మీ రమణ గోవింద. ఓం